లిస్ట్‌లో మొదటి సినిమా 'ఎకో'. ఈ సినిమా రాసిన రైటర్ బాహుల్ రమేష్ ఇంతకుముందు 'కిష్కింధకాండం' అనే సినిమాని రాశారు. అండ్ ఆయనే ఈ రెండిటికి సినిమాటోగ్రాఫర్ కూడా. సో, ఇండియన్ సినిమాలో ముఖ్యంగా మిస్టరీ అండ్ థ్రిల్లర్ జోనర్‌లో మంచి టాలెంటెడ్ స్క్రీన్ రైటర్ అని చెప్పొచ్చు. ఇంట్రోలో మెన్షన్ చేసిన రీసెంట్‌గా చూసిన షాకింగ్ సినిమా కూడా ఇదే. క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కాసేపు సినిమా గురించి మీరు ఆలోచిస్తారు. ఆ లెవెల్‌లో డీటెయిలింగ్ ఉంటది. సెకండ్ టైమ్ చూసేటప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఇంకా ఎన్‌రిచ్ అవుద్ది. ఇక ఇందులో స్టోరీ సెటప్ అయితే చాలా సింపుల్ గానే ఉంటది. కురియర్చన్ అనేటువంటి ఒక ఫేమస్ డాగ్ బ్రీడర్ సడెన్‌గా మిస్ అయిపోతాడు. సో, అతన్ని వెతకడానికి అతని ఫ్రెండ్స్, శత్రువులు, పోలీసులు వీళ్ళందరూ వెతుకుతూ ఉంటారు. ఇదంతా కూడా ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా, పజిల్ లాగా మిస్టీరియస్ ఉంటది. లాస్ట్ వరకు కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. వన్స్ ఆ మెయిన్ పాయింట్ రివీల్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఒక షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఇందులో రైటర్ స్పెషాలిటీ ఏంటంటే హూడనిట్ లాగా గాకుండా ఎవరు ఎవరిని కంట్రోల్ చేస్తున్నారు అనేటువంటి యాంగిల్ మీద మూవీని బిల్డ్ చేశారు. అలాగే ఒక పెట్ యానిమల్‌ని ప్రిజనర్ లాగా చూపించి హోల్ మూవీ థీమ్‌కి కనెక్ట్ చేయడం కూడా నాకు చాలా బా నచ్చింది. డెఫినిట్‌గా ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్‌ని మాత్రం మిస్ అవ్వకండి. తర్వాత నెంబర్ 2 'రాంత్'. రియల్ లైఫ్‌లో పోలీస్‌గా పనిచేసిన షాహీ కబీర్ ఈ సినిమాకి రైటర్ కమ్ డైరెక్టర్. సో, ఈ 'రాంత్' మూవీని చూసేటప్పుడు మీకొక రియలిస్టిక్ అండ్ మోస్ట్ అథెంటిక్ ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఒకే ఒక్క నైట్‌లో జరిగే కథ. నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్, జూనియర్ పోలీస్ ఆఫీసర్ వీళ్ళిద్దరూ కలిసి ఎలాంటి ఛాలెంజెస్‌ని ఫేస్ చేశారనేది కథ. ఇదొక హార్డ్ హిట్టింగ్ పోలీస్ ప్రొసీజరల్ డ్రామా. అంటే జనరల్‌గా పోలీస్ సినిమాలు అనగానే కొంచెం సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ ఉంటది కదా! ఆ హీరోయిజము, వయలెన్సు ఇవి కాకుండా అసలు రియల్‌గా పోలీసులు ఎలా ఉంటారు? నైట్ డ్యూటీ చేసేటప్పుడు ఎలా పనిచేస్తారు? కొన్నిసార్లు డిస్టర్బ్ చేసే క్రైమ్స్‌ని చూసినప్పుడు వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుద్ది? ఇవన్నీ కూడా 'రాంత్' సినిమాలో ఇంపాక్ట్ ఇచ్చే విధంగా చూపించారు. రైటింగ్‌లో హైలైట్ ఏంటంటే టెన్షన్‌ని ఏదో సెట్ పీసుల్లా కాకుండా క్యారెక్టర్‌ల చాయిసింగ్‌తో బిల్డ్ చేశారు. 'రాంత్' సినిమా జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇచ్చేటువంటి సోషల్ డ్రామా కూడా. సో, తప్పకుండా చూడండి. పోలీసుల మీద మీకుండే ఒపీనియన్ చేంజ్ అవుతుంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్‌లో కూడా ఉంది. అలాగే ఈ రైటర్ రాసిన 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' అనే మూవీ కూడా బాగుంటది. అది కూడా ట్రై చేయండి. ఆ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. నెక్స్ట్ నెంబర్ 3 'పొన్మన్'. కొన్ని మూవీస్ ఒక సింపుల్ పాయింట్‌ని తీసుకొని లాస్ట్ వరకు కూడా ఎంగేజింగ్‌గా, ఎమోషనల్‌గా ట్రావెల్ అవుతాయి. అలాంటి సినిమానే ఈ 'పొన్మన్'. కేరళలోని ఒక కోస్టల్ రీజియన్‌లో జరిగే ఈ కథలో రైటింగ్, క్యారెక్టరైజేషన్ అథెంటిక్‌గా ఉంటాయి. స్పాయిలర్స్ ఏం లేకుండా సినిమా దేని గురించో చెప్పమంటే బేసిక్‌గా 'పొన్మన్' అంటే అర్థం గోల్డ్ మ్యాన్. సో, ఒక పెళ్లి, ఆ పెళ్లికి కావాల్సినటువంటి గోల్డ్, ఆ గోల్డ్‌ని అప్పుగా ఇచ్చినటువంటి వ్యాపారి వీటి మధ్య జరిగే కథే 'పొన్మన్‌లో మెయిన్ పాయింట్. ఈ సినిమాలో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది హీరో క్యారెక్టరైజేషన్ అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్. ఈ క్యారెక్టర్ చేసినటువంటి బేసిల్ జోసెఫ్ అయితే అజేష్ అనే క్యారెక్టర్‌ని చాలా పవర్‌ఫుల్‌గా ప్లే చేశాడు. ఈ సినిమా చూసిన తర్వాత మీకు కూడా లైఫ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయొచ్చు అన్నటువంటి మోటివేషన్ వస్తుంది. మంచి సినిమా మిస్ అవ్వకండి. జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్‌లో కూడా అవైలబుల్ ఉంది. తర్వాత నెంబర్ 4 'రేఖాచిత్రం'. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే ఒక నార్మల్ మర్డర్ మిస్టరీలా స్టార్ట్ అవుద్ది. తర్వాత స్లోగా ఇన్వెస్టిగేషన్ నుండి ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ జర్నీ లాగా చేంజ్ అవుద్ది. అందులోనూ ఆల్రెడీ మలయాళంలో ఫేమస్ అయినటువంటి పాత సినిమాల్ని స్టోరీలో ఇన్వెస్టిగేషన్ కోసం వాడుకోవడం అనే ఐడియా చూడడానికి మనకొక ఫ్రెష్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమాలో రైటర్స్ జాన్ అండ్ జోఫిన్ చేసినటువంటి ఎక్స్‌పెరిమెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అంటే మెటా సినిమా ఎలిమెంట్‌ని థ్రిల్లర్ ఫార్మాట్‌లో మిక్స్ చేశారు. పోలీస్‌గా చేసినటువంటి ఆసిఫ్ అలీతో పాటు స్టోరీలో మెయిన్ లీడ్‌గా చేసినటువంటి అనస్వర రాజన్ పర్ఫార్మెన్స్ కూడా ఎమోషనల్‌గా మీ హార్ట్‌కి టచ్ అవుద్ది. ఈ రేఖాచిత్రం అనేది అందరికీ నచ్చుద్ది. మరీ ముఖ్యంగా మూవీస్‌ని లైఫ్‌లో ఒక ముఖ్యమైన పార్ట్‌లా చూసేటువంటి సినిమా లవర్స్‌కి మాత్రం డెఫినిట్‌గా ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. 'రేఖాచిత్రం' సోనీ లివ్‌లో తెలుగు డబ్బింగ్‌లో కూడా అవైలబుల్ ఉంది. తర్వాత నెంబర్ 5 'తుడరం'. యాక్చువల్‌గా ఈ 'తుడరం' సినిమాలో అక్కడక్కడ కొంచెం 'దృశ్యం' సినిమా హ్యాంగ్ ఓవర్ కనిపిస్తుంది. కామన్ మ్యాన్ వర్సెస్ కరప్ట్ సిస్టమ్ అనే థీమ్ మనకి కొత్తదేం కాదు. కానీ రైటర్ తరుణ్ మూర్తి ఇక్కడ ఫోకస్ పెట్టింది యాంటిసిపేషన్ మీద. అదేంటంటే ఒక చిన్న టౌన్‌లో ఒక క్యాబ్ డ్రైవర్ పనిచేసుకుంటూ హ్యాపీగా తన ఫ్యామిలీతో ఒక సింపుల్ లైఫ్‌ని లీడ్ చేస్తా ఉంటాడు. అనుకోకుండా అతనికి ఎదురైనటువంటి ఛాలెంజెస్ ఏంటి, వాటి నుండి ఎలా తప్పించుకున్నాడు అనేది కథ. ఇందులో సీన్ బై సీన్ టెన్షన్‌ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళడంలో రైటర్ సక్సెస్ అయ్యారు. సినిమా మొత్తం కూడా అసలు నెక్స్ట్ ఏమవుద్దా అనేటువంటి యాంటిసిపేషన్ రన్ అవుతూ ఉంటది. అండ్ మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్సే ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అనొచ్చు. సో, తప్పకుండా ట్రై చేయండి. 'తుడరం' సినిమా హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్‌లో కూడా అవైలబుల్ ఉంది. తర్వాత నెంబర్ 6 'పడక్కాలం'. ఇది ఒక ప్యూర్ జానర్ బెండర్. అంటే మల్టిపుల్ జానర్స్‌ని మిక్స్ చేసి ఒక మంచి ఫన్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేటువంటి అండర్ రేటెడ్ జమ అనొచ్చు. ఇందులో 'ఆవేశం' మూవీ లాగా ఒక కాలేజ్ కామెడీ ఉంటది. అలాగే ఒక ఫ్యాంటసీ అండ్ హిస్టారికల్ మిస్టరీ ఎలిమెంట్ కూడా ఉంటది. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్టార్ట్ నుండి ఎండ్ వరకు మిమ్మల్ని నవ్విస్తూనే ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. 'జుమాంజీ' లాంటి ఒక మిస్టీరియస్ గేమ్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అవుద్ది. యాక్టర్ల పర్ఫార్మెన్స్ కూడా చాలా కన్విన్సింగ్‌గా ఉంటది. సూరజ్ వెంజరమూడు అండ్ షరఫుద్దీన్ వీళ్ళిద్దరితో పాటు ఒక లోజర్ స్టూడెంట్‌లా చేసినటువంటి మెయిన్ క్యారెక్టర్ సందీప్ ప్రదీప్ పర్ఫార్మెన్స్ కూడా మంచి ఎంటర్‌టైనింగ్ ఉంటది. తప్పకుండా ట్రై చేయండి. మూవీ అయితే జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్‌లో కూడా ఉంది. తర్వాత నెంబర్ 7 'లోక చాప్టర్ 1'. ఈ 'లోక' సినిమాలో కూడా మల్టిపుల్ జానర్‌లు ఉంటాయి. సైన్స్ ఫిక్షన్‌తో పాటు ఫోక్‌లోర్, మైథాలజీ, రొమాంటిక్ కామెడీ అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి. అయినా కానీ ఎక్కడా కూడా స్టోరీ ఓవర్ ద టాప్ అనిపించలేదు. మెయిన్ క్యారెక్టర్ చంద్రకి సంబంధించినటువంటి బ్యాక్ స్టోరీని, ప్రెజెంట్ ఉన్న పవర్స్‌ని కూడా బిలీవబుల్‌గా బిల్డ్ చేయడంలో ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది బాగా హెల్ప్ అయింది. సపోజ్ 'ఎక్స్‌మెన్' జాన్ విక్ స్టైల్‌లో ఒక సెపరేట్ ఆర్గనైజేషన్‌ని చూపించడం కానీ, క్యారెక్టర్ల బ్యాక్ స్టోరీని కరెక్ట్‌గా డీల్ చేయడం కానీ, ఇదంతా సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పాలి. కేరళలోని ఫోక్‌లోర్ స్టోరీస్‌కి, పాప్ కల్చర్‌కి, పాత సినిమాలకి ఒక హోమాజ్ అనుకోవచ్చు. నిజంగా వెరీ వెల్ మేడ్ అండ్ వెల్ రిటెన్ స్పెక్టికల్. మిస్ అవ్వకండి. హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్‌లో కూడా అవైలబుల్ ఉంది. తర్వాత నెంబర్ 8 'డైస్ ఐరీ'. భూతకాలం, బ్రహ్మయుగం లాంటి సినిమాలు తీసిన రాహుల్ సదాశివన్ కొత్త సినిమా ఇది.
ఈ సినిమా టైటిల్ మీనింగ్ డే ఆఫ్ రాత్ అంటే తీర్పిచ్చే రోజు అని. కథ చాలా సింపుల్‌గా స్టార్ట్ అవుద్ది. రోహన్ అనే ఒక రిచ్ ఆర్కిటెక్ట్ తన పెద్ద మ్యాన్షన్‌లో ఉంటాడు. ఆ ఇల్లు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. కానీ ఏదో సంథింగ్ రాంగ్ అనే ఫీలింగ్ స్టార్ట్ అవుద్ది. ఇలా జస్ట్ ఒక ఫీలింగ్‌తో స్టార్ట్ అయ్యి, ఆ ఫీలింగ్ వెనకాల ఉన్నటువంటి రీజన్‌ని వెతుక్కుంటూ వెళ్ళే ప్రాసెస్సే ఈ సినిమా. ఈ మూవీ ఒక సాలిడ్ హారర్ మూవీ అని చెప్పాలి. మరీ కొత్తగా ఎప్పుడు చూడనటువంటి ఎలిమెంట్స్ ఏమి ఉండవు. కానీ ఎగ్జిక్యూషన్ టాప్ లెవెల్‌లో ఉంటది. అంటే సౌండ్ డిజైన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఆ హారర్ అట్మాస్ఫియర్‌ని గాని చాలా బాగా క్రియేట్ చేశారు. రాహుల్ సదాశివన్ రైటింగ్ ఎప్పుడు కూడా సైకలాజికల్ లెవెల్‌లో ఉంటది. హీరో క్యారెక్టర్‌ని అయితే రైటర్ ఎంత ఐసోలేట్ చేశారంటే, తన భయం మనకి ట్రాన్స్‌ఫర్ అయినట్టు అనిపిస్తది. సో, హారర్ జోనర్‌ని ముఖ్యంగా రైటింగ్‌లో అట్మాస్ఫియర్‌ని ఇష్టపడే వాళ్ళకి ఈ డైస్ ఐరీ ఒక మస్ట్ వాచ్ మూవీ. హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్‌లో కూడా ఉంది. తర్వాత నంబర్ 9 ప్రవీణ్ కుడు షప్పు. ఈ టైటిల్ వినగానే ఏదో కామెడీ సినిమా అనుకుంటారు. కానీ ఇది 2025లో వచ్చిన హూడనెట్ థ్రిల్లర్స్‌లో ఒక అండర్ రేటెడ్ మూవీ అనుకోవచ్చు. డైరెక్టర్ శ్రీరాజ్ శ్రీనివాసన్ ఒక చిన్న కల్లు కాంపౌండ్‌ని బేస్ చేసుకొని ఒక క్రేజీ మిస్టరీని రాసుకున్నారు. పాయింట్ ఏంటంటే కల్లు దుకాణం ఓనర్‌ని సడెన్‌గా ఎవరో మర్డర్ చేస్తారు. సో, ఎవరు ఎందుకు హత్య చేశారు అనేది కథ. ఈ సినిమాలో బ్లాక్ కామెడీ బానే వర్కౌట్ అవుద్ది. క్లైమాక్స్ రివీల్ కోసం కాకుండా జస్ట్ ఆ ప్యూర్ విలేజ్ క్రైమ్ కామెడీ వైబ్ బావుంటది. ఆఫ్‌కోర్స్ సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. బట్ రైటింగ్‌లో ముఖ్యంగా మర్డర్ మిస్టరీల్లో ఆడియన్స్ పర్స్పెక్టివ్‌ని ఎలా మార్చొచ్చు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సోనీ లివ్‌లో తెలుగు డబ్బింగ్‌లో కూడా ఉంది. ట్రై చేయండి. ఫైనల్‌గా నంబర్ 10 కలం కవల్. ఇది సీరియల్ కిల్లర్‌ని పట్టుకునేటువంటి క్యాట్ అండ్ మౌస్ థ్రిల్లర్ మూవీ. కేరళలో రియల్‌గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్‌ని ఆధారంగా చేసుకొని చేశారు. సైనైడ్ మోహన్ అనే కేస్ దీనికి ఇన్స్పిరేషన్. ఈ సినిమాలో రైటర్ జితిన్ హూడన్ ఇట్ అంటే హత్య ఎవరు చేశారో అనే దాని మీద ఫోకస్ పెట్టలేదు. ఎందుకంటే మనకి కిల్లర్ ఎవరో ముందు తెలిసిపోద్ది. కానీ హౌ డన్ ఇట్ అండ్ ఆ కిల్లర్‌ని ఎలా పట్టుకున్నారు అనేది మెయిన్ స్టోరీ అవుద్ది. సో, పోలీస్‌కి, కిల్లర్‌కి మధ్య ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్ బావుంటది. మోస్ట్‌లీ థ్రిల్లింగ్‌గానే ఉంటది. అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే మాత్రం మమ్ముట్టి వర్సెస్ వినాయకన్. ఈ ఇద్దరు లెజెండ్స్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఆ యాక్టింగ్‌కి ఖచ్చితంగా మీకు గూస్ బంప్స్ వస్తాయి. యాక్చువల్లీ ఇది కొత్త సినిమా. ఇంకా ఓటీటీలోకి అయితే రాలేదు. వన్స్ వచ్చిన తర్వాత మాత్రం తప్పకుండా ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్‌ని మిస్ అవ్వకండి. సో, మూవీ లవర్స్ ఐ హోప్ యూ లైక్ దిస్ లిస్ట్.